మీకు ఈ మీమ్ పేజెస్ అంటే జనరల్ గా సోషల్ మీడియా అంటేనే కొంచెం నెగటివిటీ అన్ని ఉంటాయి. సో ఆ నెగటివిటీలో నుంచే వచ్చినాయా ఈ ట్రోల్స్ అనేవి? నేను మీరు అబ్జర్వ్ చేస్తే నేను అసలు నెగిటివిటీ తక్కువ ఉంటుంది దానిలో. ఐ మైట్ ట్రోల్ సంబడి బట్ చాలా హెల్తీగా ఉంటుంది ఆ ట్రోలింగ్. నేను అదే అంటున్నా. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా చేసామంటే కొన్ని నెగటివిటీలోనే ఉంటాయి. ఇప్పుడు మీమ్ పేజెస్ కావచ్చు, కొన్ని ఇప్పుడు పీపుల్ విల్ డిసైడర్స్. ఇప్పుడు మీమ్ పేజ్ అయినా లేకపోతే ఏదైనా సరే వాళ్ళు మనని హెల్దీగా తీసుకెళ్లాలా లేకపోతే నెగిటివ్ గా తీసుకెళ్లాలా వాళ్ళు. సో మీకు నెగిటివ్ రాలేదు? నాకు నెగిటివ్ అంటే వచ్చింది. అంటే నేను చాలా అవుట్ స్పోకెన్. మీరు తీసుకోలేదు? అంటే నేను చాలా అవుట్ స్పోకెన్. ఎలా అంటే అయితే ఏంటి అనే టైప్ లో నన్ను ఎవరన్నా నెగిటివ్ గా అన్నా నేను కామెంట్ చేస్తా. వాళ్ళకి చాలా మంది ఇగ్నోర్ చేసేస్తారు, ఆడిపోతుంది. బట్ నేను అడ్రస్ చేస్తా ఆ ఇష్యూని. సో అలా నెగిటివ్ ఉంటది. వెన్ యూఆర్ అవుట్ స్పోకెన్, కామ్ గా కూర్చుంటే ఎవరు ఏమనరు. నీ ఒపీనియన్ చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేను రివ్యూస్ లో కూడా అదే చేస్తున్నా, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను కాబట్టి యూ విల్ హ్యావ్. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ కోట్ ఉంటది, ఇఫ్ యూ విష్ ఫర్ ద రెయిన్ యూ హ్యావ్ టు డీల్ విత్ ద మడ్ అని. మనకు వర్షం కావాలంటే బురద కూడా వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ. సో అది నా ఫిలాసఫీ. సో అది మనం ఎలా డీల్ చేస్తాం అనేది పాయింట్. ఓకే. సో మీరు చెప్పారు కదా నేను దేని మీద కాన్స్టెంట్ గా ఉండేను అని. సో మీ ఇంట్లో వాళ్ళు ఏమనకపోతుండేనా? అంటే ఇంట్లో వాళ్ళు అంటారు, బట్ మనం అంత పట్టించుకునే టైప్ కాదు. ఓకే. సో మీరు జనాలకి కనెక్ట్ అవ్వడానికి ఒక ఫన్నీ మీమ్ పేజ్ స్టార్ట్ చేశాను అని అన్నారు, ఫన్నీ వేలో. ఇప్పుడు అంటే నేను రిలవెంటా కాదా అంటే నా కాంటెంట్ నచ్చుతుంది. చెక్ యువర్ సెల్ఫ్. ఓకే. సో తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది? 11 months, 11 to 12 months. 1 year అనుకోవచ్చా? ఓకే. సో ఇన్స్టా పేజ్ కి ఇక్కడ యూట్యూబ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అప్పుడు ఎలా తీసుకున్నారు, ఇప్పుడు అంటే మీ కాన్సెప్ట్ ఏంటి? ఫన్నీ వేలోనే వెళ్ళాలనా లేకపోతే జనాల్ని ఎంటర్టైన్ చేయాలనా? లేదు, అంటే నేను నా యూట్యూబ్ ఛానల్ లో నేను నాట్ జస్ట్ ఫన్ రిలేటెడ్ ఉండదు, అన్ని ఇప్పుడు పాలిటిక్స్ ఉంటే పాలిటిక్స్ మాట్లాడతా, లేకపోతే నాకు ఇష్టం ఉన్న ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే దాని మూవీ రికమెండేషన్స్ ఉంటాయి. నాకు యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ అంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించాలి, నాట్ ఎంటర్టైనింగ్, ఇంట్రెస్టింగ్. అరే ఇప్పుడు ఇది నేను మీరు ఇప్పుడు ఏదైనా చెప్పారనుకోండి నాకు ఇన్సిడెంట్, అరే ఇది వస్తుంది కదా, చాలా మంది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వేరే వాళ్ళకి కూడా చెప్పాలి ఇది. అలా నేను చాలా స్టోరీస్ చెప్పాను ఆ ఛానల్లో. సో జనరల్ గా జనాలకి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పాలి. నాకు ఎక్సైటింగ్ అనిపించింది, చాలా మందికి అనిపిస్తుంది అని చెప్పి నేను ఆబ్వియస్లీ కాంటెంట్ కావాలి, బట్ ఏది పడితే అది చేయను. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించాలి, వేర్ ఇది ఒక చేయాలి అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి. ఓకే. సో జనరల్ గా మిమ్మల్ని ఎవరైనా అడిగారో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ఆస్కింగ్, పూల చొక్కా అని పెట్టుకున్నారు కదా, మీరు ఎప్పుడు వేసుకోలేదు? లేదు, పూల చొక్కాలు వేసుకుంటున్నా. ఐ థాట్ మీరు అలానే వస్తారా? లేదు, అంటే అది పేరు పెట్టాం కానీ నేను వేసుకుంటాను. ఐఎమ్ వెరీ ఇన్ఫార్మల్ గాయ్. ఐ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఏదో టక్ వేసుకొని ఈ సాఫ్ట్వేర్ ఆ టైప్ అసలు కాదు. అందుకే ఆ ఇన్ఫార్మల్నెస్ ఉంది నాలో. బట్ అది నాకు పూల చొక్కాలు మరీ కొంచెం క్లాసీగా ఉంటే నచ్చుతుంది, అది దొరకట్లేదు. మేబీ దొరికినప్పుడు వేసుకుంటా. బేసికల్లీ నవీన్ ఇస్ సీరియస్ గాయా? సీరియస్ అంటే సీరియస్ గా కనిపిస్తాను కానీ అంత సీరియస్ కాదు. అది కనిపిస్తున్నారు, సీరియస్ గా కనిపిస్తున్నారు, అందుకే అడిగాను. సీరియస్ అంటే సీరియస్ అంటే పని చేస్తున్నప్పుడు సీరియస్ గా ఉంటారు, లైక్ ఐ హావ్ టు గెట్ దిస్ వర్క్ డన్. ఓకే. బట్ ఐ థింక్ డీప్ డౌన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఫనీ, నా కాంటెంట్ ఫనీగా ఉండదు. సో మేబీ ఐఎమ్ ఫనీ గాయ్. ఓకే. అంటే రైట్ పీపుల్ ఉండాలి పక్కన. ఓకే. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళు, అర్థం అవ్వాలి నేనేం మాట్లాడుతున్నాను. అందరికీ అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఒకడికి అర్థమయ్యే జోకు ఇంకోటికి అర్థం కాకపోతే ఐ డోంట్ థింక్. ఓకే. సో ఈ అపీరియన్స్ ఫస్ట్ నుంచి ఇంతనా లేకపోతే ఏదన్నా ఈ హెయిర్ బియర్డ్ ఇదంతా? ఐ వాంట్ టు బీ వెరీ ఆర్గానిక్, న్యాచురల్. ఓకే. అంటే ఐ ఫీల్ ఇప్పుడు మనము ఏదైనా షేవ్ చేసుకుని లేకపోతే కట్ చేసుకుంటే ఐ ఫీల్ ఐఎమ్ యాక్టింగ్. ఓకే. జనాల కోసం నేను ఎందుకు అలా ఉండాలి? ఐ వాంట్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ యాజ్ ఐ యామ్. సో మీకు ఎప్పుడన్నా ఇరిటేటింగ్ గా అనిపిస్తే దెన్ యూ విల్ డు, అంతేనా? ఓకే. ఇరిటేటింగ్ అనిపిస్తే లేకపోతే ఇంకా చాలా నాకు బోర్ కొట్టేసింది అన్నప్పుడు నేను ఆర్ ఎనీ ఇఫ్ సంబడి అప్రోచెస్, బాబు నువ్వు ఈ రోల్ చేయాలి, అప్పుడు నువ్వు కట్ చేయాలంటే, ఇఫ్ ఇట్స్ ఛాలెంజింగ్ ఆర్ ఇఫ్ ఇట్స్ డిమాండింగ్ నేను చేస్తా అప్పుడు. లేకపోతే అవసరం ఏముంది? ఇప్పుడు నెయిల్స్ కట్ చేయకపోతే ప్రాబ్లం, ఫుడ్ వాటర్ క్రిములు అవన్నీ ఉంటే ప్రాబ్లం అవుతుంది.
బట్ హెయిర్ తో ప్రాబ్లం ఉంది ఎక్కడో విన్నాను నేను, అంటే లాంగ్ బ్యాక్ ఐ వాస్ గ్రోయింగ్ బియర్డ్. అప్పుడు అడ్వాంటేజ్ ఆఫ్ గ్రోయింగ్ బియర్డ్ అంటే యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఇలాంటివి చదివా. సో నేను ఇలాంటి ఆన్సర్లు ఇస్తుంటా. అచ్చా ఓకే. సో జనరల్ గా నవీన్ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరన్నా కొంచెం పేజ్ మెయింటైన్ చేస్తున్నా, లేకపోతే రీల్స్ చేస్తున్నా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా, దే విల్ హ్యావ్ సమ్ గోల్, యాక్టింగ్ లోకి వెళ్ళాలనో లేకపోతే డైరెక్షన్ చేయాలని. సో డూ హ్యావ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ గోల్? నో, అంటే నాకు గోల్ ఏం లేదు. మై గోల్ ఇస్, ఇప్పుడు నేను ఏదైనా ఐడియా వస్తే ఐడియాని ఆ రోజు చేయాలి. సో ఒక రోజుకి ఒక వీడియో చేయాలి, సింపుల్ గోల్స్. పెద్ద 10 years డౌన్ ద లైన్ ఇది చేయాలి అలాంటి గోల్ కాదు. ఈ రోజు ఈ వీడియో నేను ఎలా చేయాలి, ఆర్ ఇప్పుడు 6 years నా మీమ్స్ పేజ్ అయింది కదా, 10 or 5-6 years డౌన్ ద లైన్ నా మీమ్ పేజ్ అదే ఉండాలి. ఐ హ్యావ్ టు కీప్ డూయింగ్ మీమ్స్ ఇంకా 5 years తర్వాత కూడా. ఐ థింక్ దట్ ఈస్ అ నైస్ గోల్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు యూట్యూబ్ లో పూల చొక్క ఛానల్ ఉంది కదా, మేబీ ఇంకా 10 years లో అదే ఇంకా కంటిన్యూ చేస్తే ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్. ఆ ప్రాసెస్ లో మేబీ ఇప్పుడు నేను ఐఎమ్ టెల్లింగ్ అ స్టోరీ త్రూ అ మీమ్ ఆర్ త్రూ అ వీడియో. ఫ్యూచర్ లో ఇఫ్ ఐ గెట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అప్పుడు ఫీచర్ ఫిల్మ్ చేస్తాము. ఓకే, బట్ ఫోర్స్ఫుల్లీ నేనేం చేయను. అది నాట్ ఎట్ ప్లాన్డ్ 5 years plans 10 year plans ఏం లేవు. సో యాజ్ ఇఫ్ నౌ అయితే జస్ట్ వాంట్ టు మెయింటైన్ సింపుల్ లైఫ్ స్టైల్. ఇది ఇలా వెళ్ళగలుగుతుండాలి, నాకు ఎక్సైటింగ్ అనిపిస్తూ. ఓకే, సో డిడ్ యు గెట్ ఎనీ ఆఫర్స్? అంటే నేను ఆఫర్స్ అంటే ఫీచర్ ఫిల్మ్ అడుగుతుంటారు, పేర్లు అవన్నీ ఐ కాంట్ మెన్షన్, కానీ లైక్ యూ కెన్ యాక్ట్ కదా, లేకపోతే మ్యూజిక్ వీడియో. నేను రీసెంట్లీ పాండిచేరికి వెళ్ళి ఐ థింక్ 1 month ago పాండిచేరిలో మేము షూట్ చేసాం. అది మ్యూజిక్ వీడియో బయటకు వచ్చింది, వేరే వాళ్ళకి చేశాను. వేరే వాళ్ళకి చేశాను, వేరే వాళ్ళకి, నేను చేయలేదు, నా సొంత దాంట్లో. సో అలా అడుగుతుంటారు, సో దాంట్లో నేను విలన్ గా చేశాను. ఓకే, సో లుక్ కరెక్ట్ గా సెట్ అయ్యారు, స్మగ్లర్ లాగా చేశాను అనమాట. అచ్చా, సో అడుగుతుంటారు, బట్ ఐఎమ్ నాట్ ఎన్ యాక్టర్. ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ దాంట్లో అడిగారు, అది ఐ థింక్ 2 months అయింది. దాని వేరే అబౌట్స్ ఏంటో తెలియదు, ఇంకా అప్డేట్ రాలేదు. సో అలాంటివి ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ ఎన్ యాక్టర్. ఓకే, నా మైండ్ అసలు వినదు వేరే వాళ్ళు రాసింది చదవడానికి, నేను రాసింది చదవాలి నేను. ఓకే, సో డైరెక్టర్ కూడా డిమాండ్ ఉంటుంది కదా, ఆయన తగ్గట్టు మనం చేయాలని. సో నా మైండ్ ఒప్పుకోదు అది. ఓకే, సో ఇఫ్ సంబడీ సేస్ అరే నీకోసమే రాశాను, నువ్వు చేయగలుగుతావు అంటే అప్పుడు చేస్తా. ఓకే, అది మీకు నా కోసమే రాశారని అనిపించాలి, అండ్ ఆ డైలాగ్స్ ని చదువుతున్నప్పుడు నేను చెప్పగలగాలి. ఓకే, సో ఎవరో రాసింది మీకు కష్టంగా? నేను రాసింది నేను చేస్తా. ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ నా ఛానల్ లో.